ఏమంటే ఆ రోజా విజయన పేరెత్తిందో ఆ దరిద్రం ఆ మాట ఇప్పటి వరకు ఇంత లేట్ అవుతుంది. ఆ పేరు కూడా ఎత్తకుంటే ఈ పాటికి సీఎం అయ్యేటోడే. ఎందుకు ఆ నోరెత్తిందో ఆ పేరెందుకు పలికిందో అర్థం కావట్లేదు. జనాలకి ఇప్పటికీ అదే అర్థం అవుతలేదు. కలవకపోయినా పేరెత్తింది కాబట్టి ఈ 3 రోజులు పట్టింది. గతంలో కలిసిన వాళ్ళ పని ఏమైంది, ఓడిపోయారు. అటువంటి దరిద్రపు రోజా ఇలా మనకు బట్టి విజయ్కి పట్టిన దరిద్రం, మరో దరిద్రం అనుకోవాలి. నూతన దరిద్రం, కొత్త పార్టీ, నూతన ఎమ్మెల్యేలు, నూతనంగా స్వీయంగా ప్రమాణ స్వీకరించే తరుణంలో జగన్ గారితో పోల్చడం ఎంత మటుకు కరెక్ట్ అంటావు? జగన్కు విజయ్కి ఏమైనా తేడా ఉందండి? జగన్ ఎవరు? ఆంధ్రప్రదేశ్. విజయ్ ఎవరు? తమిళ్. వాళ్ళ రాజకీయ ప్రజలకు మన రాజకీయ ప్రజలకు ఎంత తేడా ఉంటుంది? బుద్ధున్న వాళ్ళు ఎవరైనా జగన్ను విజయ్ను పెట్టి పోలిస్తే ఇంతవరకు రోజున ఎంతమంది తూతూ అన్నారు? మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చెప్పుతో కొడతామంటారు. ఏం చేద్దాం? చెప్పులు పట్టుకొని పోదామా, తూతు అని ఇన్న ఉంచి పోదామా? చెప్పండి మీరే. ఎందుకంటే అవసరం ఆ రోజుకి అన్నీ. నువ్వు ప్రతిదానికి ఏలు పెడతావు, మురక చూస్తావు, నచ్చితే పోతావు, నచ్చకుంటే బయటకు వస్తావు. ఎందుకు నీకు ఇది తలకపు? పోతే పోయిందని కాదు, ఉంటే ఉన్నదాని కాదు. ఏదో నన్ను జనాలు గుర్తిస్తలేరు అని ఒక ఆలోచన తప్ప నీ పక్కన ఉన్న డ్రైవర్ నేను గుర్తిస్తలేరు. ఏం చెప్తాం? నేను మొన్న బజారు పోతే రోజా పూలు ఒకటి అంటుండు. ఈ రోజా ఇటు చూసారు పువ్వు బాగుంది కానీ రోజా పేరు ఎత్తగా నా పువ్వులు కూడా తీసుకోకుండా వచ్చిన. మరి ఏం చేయను? అంత దరిద్రపు పేరు అయిపోయింది. రోజా పువ్వు ఎంత అందంగా ఉంటుంది, ఎంత ముద్దుగా ఉంటుంది. నువ్వు కూడా ఒకప్పుడు రోజా అంటే పువ్వులు అంటే అందం. ఆ అందానికి నీ మాటలకు మొత్తం పోగొట్టుకును. ఇలా పేరుకు ఈ రోజా ఉన్న అందానికి దరిద్రం అయిపోయాను. నీ ముఖం చూస్తేనే చీ అనిపిస్తుంది. రోజా పువ్వు ఒకటి తీసుకుంటే చెప్పు, నాలో నేనే తీసుకుంటలేను. ఇట్లా ఎంతమంది తూ అంటారు? పేరు కాదు, రోజా పువ్వు అంటేనే తూ అంటారు. ఆ పువ్వుకున్న పేరు పోగొట్టినావు, నీ పేరుకున్న పేరు పోగొట్టుకున్నావు. రోజా ఇకనైనా ఈ మాటలు మానమ్మా. అసలు నువ్వు పోయిందాని కాదు, చేసిందానికో అన్నీ తలగమాసిన పనులే. ఎందుకు జనాల్లో పడాలా? లేకపోతే రోడ్డున పాడు. జనాలు అందరూ చూస్తారు. రోజు పొద్దుగాల ఓ పని చేయి, కృష్ణకాంత్ పార్క్ దగ్గర రోజు రా, నిన్ను చూస్తారు, పోతారు. ఆ పని అన్న చెయ్యి. ఎందుకు మాకు ఈ తలకాయ నొప్పి? ఎవడు గెలిచినా అలానే ఎలి పెడుతుంది, ఎవడు పోయినా అలానే ఎలి పెడుతుంది. బతుకునోనికి, సచ్చినోనికి, లేచినోనికి, ముసలోనికి, కుసునోనికి, లేవలోనికి కూడా రోజా అంటే చీ అనే పేరు వచ్చాయి. ఎందుకు పేరు ఖరాబ్ చేసిన? అనవసరంగా పువ్వు పేరు కూడా నీ వల్ల ఖరాబ్ అయిపోయిందమ్మా. ఓకే సార్, అట్లాగే రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్లో జగన్ గారు బహిరంగ మోగిపోతున్నారు, భయంకరంగా గెలుస్తారు అని అంటున్నారు. మరి గెలుస్తారంటారు, ఓడిపోతారంటారు? ఆ మాటలకు ఆ భయానికి పారిపోతారు. సభ కూడా రారు. జనాలు అంత తెలివితోనే ఉన్నారు. తెలివి తక్కువలు అయితే గారు కదా. ఎంత పైసలు ఇచ్చినా, ఎంత ఇది చేసినా కానీ జనాలు మహా తెలివి కలలు. వీళ్ళు ఏదో నాయకులు కోట్లు కడత పెడతాం కానీ నువ్వు 5,000 ఇచ్చినా 5,000 ఆలోచిస్తారు. ఇంకోటి ఇచ్చినాకొచ్చి దోసుకునే ప్రజలు మనవాళ్ళు. ఒకప్పుడు రాజకీయ నాయకులు దోసుకుర్రు, ఇప్పుడు జనాలు దోసుకుంటారు. గుర్తు తెలివికల్లో తెలివి తక్కువ ఏం లేరు. మీరు తెలివి చూపిస్తారు కానీ జనాలు చాలా తెలివికల్లలు. తమిళనాడు చూసిరు కదా, ఒక్క పైసా వేయలేదు విజయ్. ఒక్క మతం పేరు చెప్పలే, ఒక్క కులం పేరు చెప్పలే. జస్ట్ విజయ్ నేను చేస్తాను, నేను చెప్తాను అని ఒక నినాదంతో వచ్చాడు. వీళ్ళు ఎంతమంది గెలిచిర్రు? 26 మంది దళితులు. సిగ్గుండాలి మన తెలుగు రాష్ట్రంలో. ఒక దళితుని టికెట్ ఇవ్వాలంటే వాడు దళితుడురా, ఇప్పుడు ఆకుడో పోడరా, ఇతరులు తక్కువ కొలపండి వీళ్ళు అక్కడ చూడు. వాళ్ళని చూసినా సిగ్గు తెచ్చుకొని జనాలు ఉన్న పేరు గల వాళ్ళకు మంచోనికి నాయకుడు టికెట్ ఇవ్వండి. ఇప్పటికైనా బాగుపడతారు, మార్పు వస్తుంది, కుల మతాలు పోతాయి.